కనుక ఇలాగూ క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మం విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలను. మేము దేవుని సేవకులము అని చెప్పాడు. రెండవది, ప్రతి దేవుని సేవకుడు కూడా దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు. గృహ నిర్వాహకుడు అంటే ఈ వర్డ్ మనకి తెలుగులో అర్థం కాదు. గృహ నిర్వాహకుడు అంటే మేనేజర్. గృహ నిర్వాహకుడు అంటే ఏంటి? మేనేజర్. కనుక దేవుని మర్మాలు అంటే ప్రతి సేవకుడు కూడా, సేవ చేయాలనుకునే వాళ్ళు కూడా, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు దేవుని మర్మాలు, బైబిల్లో ఉన్నటువంటి మర్మములు చెప్పడానికి వారికి మేనేజర్ అంటే, లాస్ట్ టైం కూడా మీకు నేను చెప్పాను, కంపెనీ యొక్క డైరెక్టర్ కానీ లేకపోతే కంపెనీ యొక్క మెయిన్ ఓనర్ ఎవరో ఉంటారు, కానీ మేనేజర్స్ వేరేగా ఉంటారు. మన ప్రతి డిపార్ట్మెంటల్ స్టోర్లో కానీ ఇప్పుడు ఏమంటారు దాన్ని, డీమార్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అందులో మేనేజర్స్ ఉంటారు, కానీ యాక్చువల్ ఓనర్స్ వాళ్ళు కాదు. ఓనర్ ఎవరు ఉంటారు, ఆ మేనేజర్ ఏం చేయాలంటే దాని అంతటిని కూడా ఏం చేయాలి, మేనేజ్ చేయాలి. సో ఇప్పుడు సేవ చేసే వాళ్ళు కూడా ఏం ఓనర్స్ కాదు. ఓనర్ ఎవరు? ప్రభు. కనుక సేవకులు ఏం చేస్తారంటే వాళ్ళు మేనేజర్స్గా పెడతారు. ఎందుకు మేనేజర్స్ అంటే, దేవుని మర్మములు, దేవుని యొక్క మర్మములను అంటే మిస్టరీస్, దేవుని వాక్యములు ఏమున్నాయి, మిస్టరీస్ ఉన్నాయి. ఆ మిస్టరీస్ అన్నిటినీ కూడా బోధించడానికి, వారిని మేనేజర్స్గా పెట్టాడు. అర్థమైంది కదా? ఎవరు సేవ చేయాలన్నా ఇదేదో పెద్ద ఇదే కదా, ఎక్కువ ఎవరిని అడుగుతారు ఇప్పుడు లెక్క. అందుకే బైబిల్ యాకోబు ఏమన్నాడు తెలుసా? చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. మొదటి 2 వచనాలు కూడా చదవచ్చు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంగ్లీష్లో జేమ్స్ అని ఉంటుంది. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని, ఏమనుంది, అందరికన్నా ఎక్కువ తీర్పు ఎవరికి ఉంటుందట? అందరికీ బోధించాలని ఉంటుంది కదా. అందరికీ ఏముంటుంది? బోధించాలని ఉంటుంది కదా. ఎవరికి ఎక్కువ తీర్పు ఉంటుంది అనుకున్నారు? బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు ఉంటుంది కనుక మీలో అనేకులు బోధకులు అవ్వద్దు. నాకు ఒక అంకుల్ ఉండేవారు, తెలిసిన అంకుల్ ఉండేవారు, నా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు. అంకుల్ని ఇలా సేవ చేద్దాం అనుకుంటున్నానంటే, ఎందుకు నాన్న సేవ చేసి నరకానికి వెళ్ళడం, విశ్వాసం ఉండి పరలోకానికి వెళ్ళన్నారు. ఆయన సేవ చేసి నరకానికి వెళ్ళడం ఎందుకు, విశ్వాసగా ఉండి పరలోకం వెళ్ళు అన్నారు. నాకు ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు. ఎందుకు అలాగన్నారు? చాలా పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన అలాగనేసరికి చాలా భయం వేసింది. ఎందుకంటే సేవకులకి అందరికన్నా ఎక్కువ తీర్పు ఉంటుంది. సేవకులు అంటే బోధకులకు. అంటే మనం ఏం బోధిస్తున్నామో సరైనవి బోధించకపోతే, అంటే బోధించే వాళ్ళందరికీ తీర్పు కాదు, బోధించవలసినట్టుగా బోధించకపోతే ఏమవుతుంది? ఇప్పుడు టీచర్ సరిగా చెప్పలేదు అనుకోండి, పిల్లలందరూ ఏమవుతారు? ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు ఎక్కువ మంది ఫెయిల్ అయిపోయారు అనుకోండి, టీచర్ని ఏం చేస్తారు చెప్పండి? ఒక స్టోర్లో కానీ లాభాలు రావట్లేదు అనుకోండి, ఎవరిని ముందు పనిష్మెంట్ ఇస్తారు? ఎవరికి వార్నింగ్ ఇస్తారు? మేనేజర్కి ఇస్తారు. కనుక ప్రతిదీ కూడా మేనేజర్కి లేకపోతే బోధకులకు ముందు తీర్పు ఉంటుంది. అందుకే ఒకవేళ స్టూడెంట్స్కి సరైనట్టు మార్కులు రాకపోతే టీచర్స్కి ఏం చేస్తారు? వాళ్ళకి హోంవర్క్ ఎక్కువైపోద్ది, వాళ్ళకి కఠినమైనటువంటి నిర్ణయాలు వాళ్ళకి ఇస్తారు. ఉదయం లేవాలి, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి. క్షమించండి, ఒక టీచరు, ఒక ఆయన తెల్లవారు ఫోన్లు చేసి పిల్లల్ని లేపే డ్యూటీ. చూడండి, వాళ్ళకి ఎంత కఠినమైన శిక్ష, వాళ్ళకి పిల్లలు రావద్దు. ఇంకా పాపం వీళ్ళకి ఉంటుంది, టీచింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఆన్లైన్లో క్లాసులు ఇస్తారు, సెలవు వచ్చినా కూడా ఆన్లైన్లో క్లాసులు ఇస్తారు. కనుక బోధకులకు చాలా కఠినమైన తీర్పు ఉంటుంది, మంచివి వాళ్ళకి నేర్పించకపోతే. కనుక మేము గృహ నిర్వాహకులము అని మీరు మమ్మల్ని తెలుసుకోవాలి. దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? దేవుని మర్మాలను అంటే వాక్యములో ఉన్నటువంటి వాక్యం చెప్పడే, వాక్యంలో మిస్టరీస్ ఉంటాయి. ఆ మిస్టరీస్ని స్టడీ చేసి దానిని ఏం చేయాలి? వివరించాలి. కనుక ఇది చాలా రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి పని.
కనుక అది మీరు తెలుసుకోవాలని చెప్తున్నాడు. దాంట్లో ప్రతి గృహ నిర్వాహకుల్లో ప్రతివాడు కూడా నమ్మకమైన వాడైండుట ఆవశ్యకము. ఈ యొక్క మేనేజర్స్లో ప్రతి ఒక్కరూ కూడా ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటంటే నమ్మకమైన వారే ఉండాలి, ఫెయిత్ఫుల్గా ఉండాలి. కనుక మేనేజర్కి రైట్స్ ఉంటాయి ఏదైనా దొంగలించడానికి. ఒక స్టోర్లో వారు ఏదైనా దొంగలించడానికి ఏముంటుంది, రైట్స్ ఉంటాయి. కనుక వాళ్లకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన క్యారెక్టర్ ఏంటంటే ఏముండాలి, నమ్మకమైన వారే ఉండాలి. ఎవరికి నమ్మకమైన వారు? దేవునికి నమ్మకమైన వారే ఉండాలి. ఓకేనా? ఇవి ఎక్కువసేపు నేను ఎందుకు చెప్పట్లేదంటే మరి సేవకుల గురించి చెప్తున్నాడు కనుక నేను ఎక్కువసేపు అక్కడ ఉండట్లేదు. 3వ వచనం, మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. పౌలు ఇక్కడ చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. విమర్శింపబడడం అంటే ఏంటి? ఎవరితోనైనా పాయింట్అవుట్ చేయడం, నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, నువ్వు చేసేది తప్పు అని విమర్శించడం. మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే అంటే అర్థం ఏంటంటే నేను ఇతరులు నన్ను విమర్శించడానికి నేను అవకాశం ఇవ్వను అంటున్నాడు. ఇతరులు నన్ను విమర్శించడానికి నేను అవకాశము ఇవ్వను. మంచి ఇంకొక స్టేట్మెంట్ కూడా మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యంలో పౌలు చెప్పినటువంటి మరొక స్టేట్మెంట్ కూడా మీకు చూపిస్తాను. 24వ అధ్యాయము 16వ వచనం. బెన్ కొంచెం రీసౌండ్ వస్తుంది, సౌండ్ తగ్గించి. 24వ అధ్యాయము 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. ఎందుకు పౌలు అంత ధైర్యంగా చెప్తున్నాడంటే నన్ను విమర్శించడానికి నేను ఎవరికి ఛాన్స్ ఇవ్వను, నన్ను పాయింట్అవుట్ చేయడానికి నేను ఎవరికి ఛాన్స్ ఇవ్వను, నన్ను నేను కూడా విమర్శించుకొని ఎందుకు చెప్తున్నాడంటే నేనేం ప్రాక్టీస్ చేస్తున్నానంటే నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం అనే మాట ఇంగ్లీష్లో ఏంటంటే ప్రాక్టీస్ అన్నమాట. నేను దేవుని పట్ల మనుషుల పట్ల కూడా నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. సో ఇది మనం అందరం ప్రాక్టీస్ చేయాలి. ఒకటి దేవుని పట్ల, రెండోది ఏంటి మనుషుల పట్ల. చాలామంది ఏమంటారు తెలుసా, దేవునికి తెలుసండి అంటారు. ఏమంటారు? మరి మనుషులకు తెలియదా? మనుషులు కూడా మనల్ని చూస్తున్నారు కదా. అంటే పౌలు ఇక్కడ ఏమన్నాడంటే దేవునికి మనుషులకి కూడా నేను నిర్దోషమైన వ్యక్తిగా కనబడేటట్లు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, అంటే నేను జీవిస్తున్నాను. కనుక దేవుడు ఒక్కడే చూస్తున్నాడు కాదు, మనుషులు కూడా చూస్తున్నారు కదా. కొంతమంది మనుషుల కోసమే నిర్దోషమైనదిగా ఉంటారు, ఎందుకంటే మనుషులు కనబడిపోతామని. దేవుడు రహస్య విషయాలన్నీ కూడా చూస్తాడు. అందుకే నెక్స్ట్ వచనంకి వచ్చేసరి చూడండి, కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. నాయందు నాకు ఏ దోషము కానరాదు, ఆయనను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. పౌలు తన వాక్యానుసారంగా జీవిస్తున్నాడు కనుక తను ఏం చెప్తున్నాడంటే నా యందు నాకేం కనబట్టలేదు, ఏ విధమైన దోషము కూడా కనబట్టలేదు, ఆయనను ఇందువలన నేను నీతిమంతుడుగా. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి మనకున్నటువంటి ప్రాముఖ్యమైన అద్భుతమైన లక్షణం ఏంటంటే మనలో మనకేమీ కనబడదు. ఎందుకు కనబడదు చెప్పండి? చూసుకోము ఒకటి. రెండవది మనకు మనం కనబడం. ఇప్పుడు నాకు మీరు కనబడుతున్నారు, మీరు నాకు కనబడుతున్నారు, అంతేనా? మీరు నాకు కనబడుతున్నారు, నేను ఎలాగ ఉన్నానో నాకు తెలియదు. ఒక్కొక్కసారి నేను హెల్మెట్ పెట్టుకొని అలా డైరెక్ట్గా వచ్చేస్తాను. తర్వాత చూస్తే జుత్తు ఇలా ఉంటుంది. అబ్బా ఎవడు చెప్పలేదు, ఇది ఎవడు చెప్పలేదు జుత్తు ఎలాగ ఉందని. ఆ మెసేజ్ అంతా వీడియోలో ఎలాగుంటుంది జుత్తు, లేకపోతే కరెక్ట్గా ఒక కొమ్ము ఎదులో లేచి ఉంటుంది. ఏంటి ఎందుకు అలాగుంది? ఎవరు నాకు చెప్పలేదు. ఒకటి నాకు నేను చూసుకోవడానికి అవకాశం లేదు, కనబడను కదా నాకు నేను.
కనబడను కనుక అందుకే మనకి ఎప్పుడూ కూడా కనబడవు. ప్రతి మనిషికి కూడా విమర్శించే వాళ్ళు ఒకరు ఉండాలి. ప్రతి మనిషికి కూడా విమర్శించే వాళ్ళు ఒకరు ఉండాలి. ఎందుకంటే మనం ఏది చేసినా బైబిల్ క్లియర్గా చెప్తుంది, ఒక మనుష్యుడు తను ఎలా నడుచుకున్నా తన దృష్టికి తను నీతిమంతుడిగానే అనిపిస్తాడట. సామెతల గ్రంథంలో ఉంటుంది. ప్రతివాడు కూడా తన నడిచే మార్గం తనకి మంచిగానే అనిపిస్తుందట. పక్క తాగుబోతు అనేవాడు, నేను ఏ తప్పు చేయలేదని. మేము జ్ఞానపరంలో ఉండేటప్పుడు అనేవాడు, ఏ తప్పు నేను చేయను అన్నాడు. నేను రక్షించబడిన కొత్తలో సువార్త చెప్దామని చెప్పి వెళ్తే అదన్నాడు, నేను ఒక్క తప్పు చేయలేదన్నాడు. ప్రభు మన పాపముల కొరకు మరణించాడంటే నేను ఒక్క పాపం కూడా చేయలేదన్నాడు. ఆ మనిషి ఎలాంటి వాడు అంటే, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఈ క్రిస్మస్కి బట్టలు ఇస్తే వచ్చే క్రిస్మస్కి ఇస్తాడు బట్టలు. ఈ క్రిస్మస్కి ఇస్తే వచ్చే క్రిస్మస్కి కూడా మనం ఫాలో అప్ చేస్తే దొరుకుతాయి. దొరకడు మనిషి ఇలా ఇప్పుతాడు. కరెక్ట్గా ఆయనకి తాగడానికి డబ్బులు రాగానే షాప్ మూసి వెళ్ళిపోయి తాగేసి కనబడ్డాక కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చాయంటే 6 రోజులు కనబడ్డ షాప్. ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేదన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, నేనే తప్పు చేయలేదంటే నేనేం తప్పు చేశాను అనుకున్నాను. అంటే తనకి ఏమర్థమవుతుంది, నేనే తప్పు. అప్పుడు ఏమన్నాడు తెలుసా రహస్యం, నేను ఎవరు డబ్బులు తాగను, నా డబ్బులతోనే నేను తాగుతాను అన్నాడు. తన దృష్టిలో దేనికి నీతిమంతుడు, నేను ఎవరి డబ్బులు దొంగలించి తాగను, ఎవరిని అడగను, నా డబ్బులు. అంటే తన దృష్టికి తనేంటి, నీతిమంతుడుగానే ఉన్నాడు. అంటే ప్రతి మనిషి కూడా తన దృష్టికి తను ఏమనుకుంటాడు, నీతిమంతుడే అనుకుంటాడు. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటి, దేవుడు మనుషుల్ని విమర్శిస్తాడు. దేవుడు జడ్జ్ చేసేవాళ్ళు ఎవరు, విమర్శ అంటే జడ్జి అనుకోండి, పని జడ్జ్ చేసేది ఎవరు, దేవుడు చేస్తాడు. మోషే ఏమంటాడు తెలుసా, మోషే అద్భుతమైన మాట చెప్పాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి అంటాడు. ఎక్కడ కనబడుతున్నాయి, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. కనుక దేవుని దగ్గరికి వచ్చేసరికి ప్రతి రహస్యము కూడా కనబడిపోతుంది దేవునికి. మనుషులు ఎవరికీ రహస్యాలు కనబడవు. కొన్నిసార్లు మనం ఆ తప్పు చేసామని తెలియదు. ఇంతకుముందు మీకు నేను చెప్పాను ఒకసారి, మీకు ఇలాంటి విషయాలు చెప్తున్నప్పుడు, నాకు మందు తాగడం అలవాట్లేదు. కానీ నేను ప్రార్థన చేసుకుంటే నాకు మందు బాటలు కనబడుతుంది. ఇంకొక ఆయన కూడా చెప్పాడు, నువ్వు మందు బాటలు, నేను ఎక్కడ తాగాను, ఏం తప్పు చెప్పేస్తున్నాడు అనుకున్నాను. నేను తాగలేదు కదా. 2 సందర్భాలు తర్వాత నేను ఆలోచించుకోవడం ప్రారంభించాను. ఒక సందర్భం ఏమైందంటే, నేను నా ఫ్రెండ్తో బార్కి వెళ్తే నాకు ఆ డ్రింక్ ఆఫర్ చేశారు. ఏ డ్రింక్, కూల్ డ్రింక్ కాదు, ఆల్కహాలే ఆఫర్ చేశారనమాట. అయితే వాళ్ళిద్దరూ, నా ఫ్రెండ్ ఇద్దరు తాగారు, నన్ను కూడా తాగమని గ్లాసులు వేసి ఇచ్చారు. నేను అలా పట్టుకొని జస్ట్ ఇలా ముద్దగా, అది చెప్పలేను, వాసన చెప్పలేను, ఆ రుచి కూడా చిన్న తగిలింది. అది నాకు సిట్రా ఇవ్వండి, ఒక సిట్రా డ్రింక్ ఉండేది, నాకొద్దు సిట్రా ఉండి. అప్పుడు కానీ నచ్చిందా, పక్క తాగుబోతునేమో, దేవుడు నన్ను అప్పుడే కాపాడాడు. ఆ వాసన పడలేదు నాకు. అంటే అప్పుడు నేను రక్షణ పొందలేదు కనుక, సిట్రా డ్రింక్ ఇవ్వండి అంటే సిట్రా తాగాను. అది కాకుండా ఇంకొక విచిత్రమైన విషయం ఉంది. ఈ మందు బాటిల్లో, బీర్ బాటిల్ అమ్మితే ఐస్ ఇచ్చేవారు. మీకు తెలుసో లేదో నాకు తెలియదు. రోడ్ అంటే వచ్చేవాళ్ళు, ఆ బాటిల్ అమ్మితే ఐస్ ఇచ్చేవారు అనమాట. ఇంతకుముందు ఐస్ వచ్చేది కదా, డబ్బా కొట్టుకొని ఇలా పట్టుకొని వచ్చేవాడు కదా. ఆ బాటిల్ పట్టుకొని వెళ్ళి ఇస్తూ, అందులో ఒక చుక్క ఉంది కదా, ఆ చుక్క నేను ఏం చేశానంటే అని ఇలాగన్నాను, ఏంటని. మీరు నవ్వారు, కానీ దేవుడు అది జ్ఞాపకం చేశాడు. అది దేవుని దగ్గరికి వెళ్తే ప్రతి చిన్న తప్పు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నేను మీరు నవ్వడానికి చెప్పలే, మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోవడం ప్రారంభిస్తే ప్రతి చిన్నది కూడా దేవుడు చూపిస్తాడు. నేనేం చేశాను, తాగేనా ఏమైనా, అందులోంచి ఒక చుక్క పడి ఉంటుందేమో కూడా తెలియదు. అది ఇలా కదుపుతున్నప్పుడు చిన్నది ఉంటే అదేంటని అలా అన్నాను అన్నమాట. బాగా చిన్నవాళ్ళం, మేబీ 5th క్లాస్ 6th క్లాస్. కానీ దేవుడు దాన్ని జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి అన్నీ తెలుసా లేదా? ప్రతి విషయం కూడా దేవునికి తెలుసు. అంటే దేవుడు
ఈ విషయాలు మీకు చెప్పి నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ ఎగ్జామిన్ చేసుకోమని చెప్తున్నానంటే, దేవుని దగ్గర మనం ఏది దాచలేము. ప్రతిదీ కూడా కనబడిపోద్ది దేవునికి. ఆయన కన్నులకు మరుగైనది ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. మీకు అలాంటి మాట చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 15 అధ్యాయం 11వ వచనం చూడండి. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి. నరున హృదయములు దేవునికి ఏం కనబడుతున్నాయట? పాతాళము అగాధము యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. మరొక చోట ఉంటుంది, ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది కూడా లేదు అని ఉంటుంది. అంటే దేవునికి దృష్టికి అన్నీ కనబడతాయి. నేను అందుకే నా జీవితంలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే అంత చిన్నది కూడా అది మీరు ఎవరైనా చెప్తే అది పాపము అని కూడా అనిపించకపోవచ్చు. కానీ దేవుడు, నేను కూడా ఏమయ్యాను, మర్చిపోయాను. కానీ దేవుడు ఏం చేశాడు? నేను నా పాపములు ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు ఇవన్నీ కూడా నన్ను ఒప్పించాడు. నేను ఒప్పుకున్నాను. ప్రభా, నేను ఆ సమయంలో కూడా, అంటే నాకు తెలియకుండానే పాపాన్ని నేను ఆశపడ్డాను అని నేను ఒప్పుకున్నాను. కనుక దేవుడు ఏం చేస్తాడట? ప్రతి మనిషిని కూడా విమర్శిస్తాడు. మనలో మనకు కనబడకపోవచ్చు, కానీ దేవుని యొక్క వెలుగు దగ్గరకు వచ్చే కొద్దీ మన యొక్క రహస్య పాపములన్నీ కూడా కనబడతాయి. ఇంకొక మంచి మాట చెప్తాను చూడండి. ఇప్పుడు కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని దేవుడు జడ్జిమెంట్ చేస్తున్నప్పుడు, దేవుడు జడ్జ్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తాడో చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు నా దృష్టికి నేను మంచివాడిగానే ఉన్నాను, ఆయన దేవుడే జడ్జ్ చేస్తాడని చెప్పాడు కదా. దేవుడు ఎలా జడ్జ్ చేస్తాడో చెప్తున్నాడు. మీరు ఎవరు సమయం రాకమునుపు, అంటే జడ్జిమెంట్ దినం రాకముందు మీరు ఎవరు వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు అని ఎవరికి కూడా స్టేట్మెంట్ ఇవ్వకండి. ఎందుకంటే దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఏం చేస్తాడంటే అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెస్తాడట. తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరుస్తాడట. హృదయములలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇప్పుడు చూడండి, మనం అందరం నవ్వుతూ మాట్లాడుతాం, ఒకరినొకరు ప్రైజ్లాడంటాం, అలాగంటాం. కానీ దేవుడు ఏం చూస్తాడట? హృదయంలో ఒకటే కాదు, హృదయములలోని ఆలోచనలు బయలుపరుస్తాడట. ఫస్ట్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు దేవుడు ఏం చూశాడు? ఫస్ట్ జడ్జిమెంట్ ఎక్కడ జరిగింది? నోవహు దినాల్లో జరిగింది. జలప్రళయము చేత మనుషులందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. జలప్రళయం చేత మనుషులందరినీ నాశనం చేసే సమయంలో దేవుడు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఏం చూసి జడ్జిమెంట్ ఇచ్చాడు చెప్పండి? నరుని యొక్క ఆలోచన, తలంపులు లోని ఊహ అంతా చెడ్డది. ఎన్ని చెప్పాడు? ఆదికాండము 6వ అధ్యాయము బహుశా 5వ వచనం అనుకుంటాను చూడండి. దేవుడు ఏం చూశాడట? తలంపులు. దాని తర్వాత ఏముంది? పైన పెట్టండి. తలంపులు, ఊహ, హృదయం యొక్క తలంపులు, తలంపుల్లోని ఊహ. మీరు ఊహలు, ఎన్ని ఊహలు ఉంటాయి మనకి? ఊహలు. నేనేం చేస్తానండి? ఊహ. దేవుడు ఏం చూశాడట? ఊహ. నరుని యొక్క హృదయంలోని తలంపుల్లోని, హృదయం యొక్క తలంపుల్లోని ఊహ. చేసిన క్రియల గురించి చెప్పలేదు ఇక్కడ, తలంపుల్లోని ఊహ.
జడ్జిమెంట్ దినాన్ని దేవుడు ఇది చూస్తాడు. తీర్పు దినాన్ని ఏం చేస్తాడు? నేనేం చేయలేదు ప్రభా, ఊహ, నీ హృదయం యొక్క తలంపుల్లోని ఊహ, అది చూస్తాడు దేవుడు. ఇక్కడ కూడా అదే అన్నట్టుగా కొత్త నిబంధనలో ఆయన అంధకారంలో రందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు, ఇప్పుడు చెప్పండి ఎంత భయంగా ఉండాలి తెలుసా? మనం ఇప్పుడు ఇక్కడ ఎక్కడ మనం ఎవరిని ఖాతరు చేయం. ఇప్పుడు నా ఇష్టం అండి, ఎవరికి చెప్పను, ఎవరికి చెప్పాల్సిన అవసరం. జడ్జిమెంట్ రోజు ప్రతి ఒక్కరూ కూడా లైనే, అందరూ లైన్లో నిలబడాలి. ఏ లైన్లో? తీర్పు జడ్జిమెంట్ లైన్లో మనం అందరూ నిలబడాలి. మన పేరు పిలిచినప్పుడు మన పేరు పిలవగానే మన తలంపులు, మన ఊహ అంతా కూడా, మన ఆలోచనలు అన్నీ కూడా ఈ టీవీ కనబడుతుంది చూసారా, అలా కనబడతాయి. టీవీ కనబడుతున్నాయి కదా, అలాగా కనబడతాయి. అర్థమవుతుందా? ఇది మిమ్మల్ని భయపించడానికి చెప్పట్లేదు. ఇది తెలిస్తే మీరు అక్కడ సెట్ అయ్యారు అనుకోండి, అన్నీ సెట్ అయిపోతారు. రూట్స్ బాగుంటే ఫ్రూట్ బాగుంటుంది. రూట్స్ బాగలేదు అనుకోండి, ఎప్పటికప్పుడు ఫ్రూట్ ఏమవుతుంటుంది? ఎంత చేదైన ఫ్రూట్ వచ్చినా మనం కట్ చేసేస్తున్న కొద్దీ మరలా ఏమవుతుంది? మార్చాల్సింది ఏంటి? రూట్ మార్చాలి. ఈ రూట్స్ అంటే వేర్లు. అర్థమవుతుంది కదా? కనుక మన అందరి జీవితాల్లోనూ కూడా ఇంగ్లీష్లో ఇదే వచనం NIV వెర్షన్లో ఎలాగని చదువుతాను చూడండి. Therefore judge nothing before the appointed time. Wait until the Lord comes. He will bring to light what is hidden in darkness and will expose the motives of the heart. హృదయం యొక్క ఉద్దేశాలను బయలుపరుస్తారట. మనం చాలా చేస్తుంటాం, చాలా విషయాలు చేస్తుంటాం. నీ ఉద్దేశం ఏంటో దేవుడు చూస్తాడు. నువ్వేం చేసావని దేవుడు చూడ్డు, నీ ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. హృదయం యొక్క ఉద్దేశం, మోటివ్స్ ఆఫ్ యువర్ హార్ట్. కనుక మనందరి హృదయంలోని మోటివ్స్, అందుకే పౌలు అంటున్నాడు, నన్ను నేను విమర్శించుకోను కానీ దేవుడు నన్ను విమర్శిస్తాడు. కనుక ఎలా విమర్శిస్తాడంటే, ఇంత అంధకారంలో రహస్యాలన్నీ బయటికి తీసుకొచ్చి ఆయన జడ్జ్ చేస్తాడు. జడ్జ్ చేసినప్పుడు అప్పుడు కరెక్ట్గా ఉన్న వాళ్ళకి దేవుడు మెప్పు, బహుమతి, ఘనత ఇస్తాడట. హల్లెలూయా. కనుక మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి? మన ఊహ, తలంపులు అన్నిటిని కూడా ఏం చేసుకోవాలి? కరెక్ట్ చేసుకోవాలి. కనుక ఇవి మనం కరెక్ట్ చేసుకోకపోతే దేవుని దగ్గర తీర్పులోనికి వస్తాం. అర్థమవుతుంది కదా? సరి చేసుకొని మన హృదయాలను మనము ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ప్రభు యొక్క రక్తము చేత మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఒకసారి మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఎంత భయం ఉండాలంటే మనకి, నేను ఒక ప్రాంతానికి ఒకరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. నేను నా స్నేహితుడు ప్రార్థన చేస్తున్నాం. మా ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇద్దరికీ కూడా చాలా తప్పుడు ఆలోచనలు, తప్పుడు థింకింగ్ వస్తుందన్నమాట. ఇద్దరం చిచి నేనేంటి ఇలాగ ఆలోచనలు వస్తున్నాయేంటి, ప్రభా నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు అని అనుకుంటున్నాం అనమాట. ఇద్దరికి అలాగే వచ్చాయి. తర్వాత మా ఇద్దరం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు అనిపిస్తే అసలు ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇది మీకు చాలామందికి తెలీదు. అవతల వ్యక్తులు అలాంటి పాపంలో ఉన్నారనుకోండి, ఆ స్పిరిట్స్ మనకు కూడా అలాంటి తలంపులు ఇస్తాయి. అర్థమైందా? ఒక వ్యక్తి ఒక వ్యభిచార పాపంలో, ఒక ఇల్లీగల్ రిలేషన్లో, ఒక పాపంలో ఉన్నాడు అనుకోండి, మనం ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేసినా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, ఆ వ్యక్తి దగ్గర మాట్లాడుతున్నా, ఆ సమయంలో మన మీద కూడా వాళ్ళ మీద పనిచేస్తున్నటువంటి ఆ అన్క్లీన్ స్పిరిట్స్, అపవిత్రాత్మలు మన యొక్క మనసు మీద కూడా దాడి చేస్తాయి. సో ఆటోమేటిక్గా వచ్చేంటి, నేను ఇలా థింకింగ్ చేస్తున్నానేంటి, ఇలా థింకింగ్ అయిపోయింది ఏంటి అని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే, మనం పరిశుద్ధంగా ఉందాం అనుకున్నా కొన్నిసార్లు అలాంటి థింకింగ్ రావడానికి గల కారణము, అలాంటి వ్యక్తులు అక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళను బట్టి ఆ స్పిరిట్స్ మన మీద దాడి చేస్తుంటాయి. అప్పుడు మనం వెంటనే గ్రహించవలసిన విషయం ఏంటంటే, అక్కడ అలాంటి స్పిరిట్ పనిచేస్తుంది, లేకపోతే ఆ వ్యక్తిలో అలాంటి స్పిరిట్ ఉంది, ఆ వ్యక్తి అలాంటి పాపంలో ఉన్నాడు అనే విషయము మనకి అర్థమైపోతుంది. ఓకేనా? అది నా స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్లో ఇది నేను గ్రహించగలిగాను.
కనుక ఇప్పటికీ కూడా కొంతమందికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత అలాంటి స్పిరిట్స్ అటాక్ చేయడానికి వస్తాయి అంటే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ మీద ఉన్నటువంటి స్పిరిట్స్ నన్ను అటాక్ చేయడానికి వస్తున్నాయని. ఇవి స్పిరిచువల్గా ఇవి ఎదుగుతున్న కొద్దీ మీకు అర్థమవుతాయి. సరేనా? ఇవన్నీ మీకు 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం మీకు పెద్దగా ఏమీ అర్థం కాదు. అయినా జస్ట్ అలా చదివేసి చెప్పేస్తాను. సహోదరులారా, మీరు మమ్మల్ని చూచి లేఖనములందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరు ఒకని పక్షమున మరి ఒకని మీద ఒప్పుకొనుకుంటున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నాను. ఇక్కడ మరొక మంచి మాట ఉంది. మీరు మమ్మల్ని చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకోవాలి. మనం ఏం నేర్చుకోవాలి? క్రైస్తవ భక్తి అంటే మనం చాలాసార్లు మనం కరెక్ట్గానే అనుకుంటాం, కానీ లేఖనములలో అంటే వాక్యములో వ్రాసి ఉన్న సంగతులను మనము అతిక్రమించకూడదు. పౌలు అంటున్నాడు, మీరు మమ్మల్ని చూసి మీరు ఏం నేర్చుకోవాలంటే వాక్యములో ఉన్న విషయాలను ఏం చేయకూడదట? అతిక్రమించకూడదు. ప్రతి క్రైస్తవుడు కూడా ఏం నేర్చుకోవాలి? మీకు సొంత బైబిల్ కొంతమందికి ఉంటుంది, ఎవరి బైబిల్ వాళ్ళకు ఉంటుంది. ఇది కాదు బైబిల్. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు, బైబిల్ ఏదన్నా అంటే నేను ఇలా బైబిల్ తీసేవాడు. మీరు బైబిల్ పక్కన పెట్టి మాట్లాడండి అనేవాడు. ఏమనేవాడు? బైబిల్ పక్కన పెట్టి మాట్లాడండి. ఇంకొక సారీ ఏమనేవాడు తెలుసా? మీరు బైబిల్ విషయాలు కాదు, మీరు జనరల్ విషయాలు మాట్లాడండి. ఇప్పుడు యాక్చువల్గా మనం దేనిని బట్టి మనం జడ్జ్ చేసుకోవాలంటే బైబిల్ని బట్టి. దేనిని బట్టి? లేఖనమే మనకు జడ్జ్. దేవుడు కూడా ఈ లేఖనాల్లో నుంచి మనం అతిక్రమించినప్పుడే దానికి తీర్పు తీరుస్తాడు. అర్థమవుతుంది కదా? మనకు అన్నిటికీ జడ్జి ఎవరు? దేవుని యొక్క వాక్యమే. వాక్యము బట్టే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రాజు అయినటువంటి బెల్షస్సరును దేవుడు తీర్పు తీర్చినప్పుడు నువ్వు త్రాసులో తేలిపోయావు అన్నాడు. ఎందులో? తూకము చూశాడు దేవుడు. ఏం తూకం చూస్తాడంటే ఒక మనిషిని పెడతాడు, పక్కన దేవుని వాక్యాన్ని పెడతాడు అనమాట. ఆ వాక్యము ప్రకారంగా మనం అన్నీ చేస్తే మనం తీర్పులోంచి బయటకు వచ్చేయచ్చు. కనుక మమ్మల్ని చూసి మీరు ఏం చేయకూడదు అంటున్నాడు? లేఖనములలో వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకోవాలి. క్రైస్తవులంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వాక్యములో ఉన్న వాటిని మనం మేరకూడదు. మనం మీద పేక మీద కత్తి పెట్టినా మనం ఏం చెప్పాలి? వాక్యములో ఉన్న వాటిని మనం ఏం చేయకూడదు? మేరకూడదు. అది మనం నేర్చుకోవాలి. భక్తిని, వాక్యాన్ని మనం ఎందుకు నేర్చుకుంటున్నామో, భక్తిలో ఎందుకు కొనసాగుతున్నామంటే మన సొంత భక్తి. మనం భక్తి అంటే చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే నమ్మ చంపలేసుకోవడం, అనుకోవడం, ఇవన్నీ భక్తి కాదు. భక్తి ఏంటంటే వాక్యములో ఉన్న వాటిని మనం ఏం చేయకూడదు? వాక్యం ఇలా చేయకూడదు అని చెప్పిందంటే దాన్ని ఏం చేయకూడదు? చేయకూడదు. వాక్యం ఇలా చేయమని చెప్తుందంటే అలా చేయాలి. ప్రతి విషయంలో కూడా లేఖనమే మనకు ప్రామాణికం. అర్థమవుతుంది కదా? వాక్యమును మీరి దేనిని ప్రవర్తించినా అది తీర్పులోనికి మనల్ని తీసుకొస్తాం. వాక్యము మీరి మనం ఏది చేసినా, అందుకే మనం చేసే ప్రతి కార్యములు వెనకాతలు కూడా, మనం చేసే ప్రతి విషయము వెనకాతల మనకు ఉండవలసిన మోటివ్ ఏంటంటే వాక్యానుసారముగా నేను చేశానా లేదా. ఒక్కొక్కసారి నన్ను మా అమ్మగారు తిడుతుంటారు. నన్ను మా అమ్మగారు ఏం చేస్తుంటారు? ఎప్పుడు? చిన్నప్పుడు కాదు, ఇప్పుడు, ప్రస్తుతం. ఎప్పుడు? ప్రస్తుతం, ప్రజెంట్. ఇప్పుడు కూడా ఏం చేస్తుంటారు? వార్నింగ్ ఇస్తుంది, తిడతాది, ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు అని చెప్తుంటుంది అనమాట. అప్పుడు వాళ్ళే కాదు, వీడు కూడా తిడుతుంటాడు. తిట్టడం అంటే వేరే కాదు, ఇలా అనకూడదు, ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు అంటుంటారు. ఇప్పుడు దేనిని బట్టి నన్ను నేను జడ్జ్ చేసుకుంటానంటే వాక్యములో అలా ఉందా లేదా, నేను చేసినది వాక్యానుసారమా కాదా. ఇప్పుడు ఎవరైనా మనల్ని విమర్శించగానే నాన్న కరెక్ట్ అనడానికి లేదు. మనం వెంటనే ఒకరు పాయింట్అవుట్ చేశారంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఎందుకు అలాగ అన్నారు అని మనం ఏం చేసుకోవాలి? ఎగ్జామిన్ చేసుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకోవాలి. అలాగ ఎందుకు అంటున్నారు? ఇప్పుడు నలుగురు ఒకే మాట అన్నారు. మొదటి వ్యక్తిని మనం ఏం చేస్తాం? నీకేంటి తెలుసులే అనేస్తాం. రెండో వ్యక్తిని
ఎదిరించేస్తాం. మూడో వ్యక్తిని నలుగురు అదే మాట అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? మరి నలుగురు అలాగే అంటున్నారు అంటే నేను ఖచ్చితంగా ఏం చేయాలి? నేను మూడు రకాల బైకులు వాడాను. 3 రకాల బైకులకు కూడా ఒకటి 2 స్ట్రోక్ సుజుకి సమురాయ్ అని ఉండేది, తర్వాత ప్యాషన్ వచ్చింది, తర్వాత ఇప్పుడు ఏంటి దాన్ని ఏమంటారు, షైన్. ఈ 3 వెహికల్స్ కూడా డిఫరెంట్ మేక్. ఒక 2 స్ట్రోక్ 4 స్ట్రోక్ అది హీరో హోండా, ఇదేమో హోండా కంపెనీ. కానీ ఒకే ప్రాబ్లం వచ్చింది. 3 మేక్స్ వేరైనా ఒకే ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఎవరి ప్రాబ్లమా? నడుపుతున్న నాది ప్రాబ్లం, నడుపుతున్న నా ప్రాబ్లం. అప్పుడు నేను మెకానిక్తో అడిగితే కొన్ని ప్రశ్నలు అడిగాడు, ఇలా చేస్తున్నావా అని అడిగాడు. నేను చేస్తున్నాను అన్నా. కనుక ఆ ప్రాబ్లంని బట్టే బండికి నువ్వు చేసే డ్రైవింగ్లో చేసే ఆ పనిని బట్టే ఈ ప్రాబ్లం వస్తుంది. సో కనుక డిఫరెంట్ మేక్స్ లేకపోతే ముందు బండికి ప్రాబ్లం ఏమో అనుకుంటాం, కాదు. ఎవరి ప్రాబ్లము? నా ప్రాబ్లం. కనుక మన జీవితాలను కూడా ఒకే విషయం ఒక 2-3 మన గురించి అదే చెప్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా మనం ఏం చేయాలి తెలుసా? మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకొని వాక్యానుసారంగా అలాగ నేను చేస్తున్నానా లేదా, వెంటనే మనం అలా సరి చేసుకుంటే దేవుని ఆత్మ ఎంత సంతోషిస్తుందో. సరి చేసుకునే వాళ్ళని చూసి దేవుడు చాలా సంతోషిస్తాడు. కనుక మనం వాక్యానుసారంగా మనం అలా నేను అప్పుడు అందుకని నేను పరిశీలించుకుంటాను, వాక్యం అలా చెప్తుందా లేదా, వాక్యం అలా చెప్తుందా లేదా, నేను అలా చేశానా లేదా. అప్పుడు వాక్యం కరెక్ట్గానే చెప్పింది అనుకోండి, నేను ఇలా వాక్య ప్రకారంగా నేను చేశాను అని నాకు అనిపిస్తే ఎంతమంది కాదనుకున్నా ఓకే, నేను సాటిస్ఫై అవుతాను. లేదు వాక్యములో అలా లేదు కనుక నేను చేశానైనా అయితే నాదే తప్పు అని చెప్పినప్పుడు ఎవరి దగ్గర అలా ప్రవర్తించానో వాళ్ళకి సారీ చెప్తాను, దేవుని దగ్గర కూడా సారీ అని చెప్తుంటాను. అప్పుడప్పుడు మా అమ్మగారు కూడా మధ్యరాత్రి 2 గంటలకి సారీ అని పెడుతుంటారు అనమాట నాకు మెసేజ్. ఏంటి సారీ అని పెడుతుంటారు, సారీ అని పెడుతుంటారు. కనుక అంటే మనము ఏం చేయాలి? ఎగ్జామిన్ చేసుకోవాలి. మనం ఏం తగ్గిపోం ఇతరులకు సారీ అని. అలాగని మీరు ఎప్పుడు చెప్పలేదంటే నేను కూడా సారీ చెప్పవలసిన వాళ్ళకి నేను కూడా ఏం చేస్తాను, సారీ చెప్తాను. కనుక ఖచ్చితంగా మనం పొరపాటు చేస్తే ఇతరులకు మనం కూడా ఏం చేయాలి? సారీ అంటే క్షమించమని అడగాలి. ఓకేనా? వాక్యంలో ఉన్న వాటిని మనం మీరకూడదు. 7వ వచనం మీకు అర్థమవుతుంది. ఎందుకనగా నీకు ఆతిథ్యం కలుగు చేయవాడెవడు, నీకు కలిగిన వాటిలో పరుని వల్ల పొందినది ఏది, పొంది ఉండి పొందనట్టు నీవు అతిశయింపనేలా. ఇదివరకే మీరేమీ కొదువులేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేము మీతో కూడా రాజులు మగునట్లు మీరు రాజులు ఒకటి నాకు సంతోషమే. పౌలు యొక్క యాటిట్యూడ్ చూడండి, మీరు రాజులు అయిపోయారు అంటున్నాడు, మీరు రాజులు అయిపోతే నాకు సంతోషమే అంటున్నాడు. అంత మంచి హృదయం చూడండి. మీరు అంత గొప్ప ఐశ్వర్యంలోనికి వెళ్ళారు, మాకు కూడా ఏంటి సంతోషమే. ఈ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా మనకు ఉండాలి. మనకంటే ఇతరులు గొప్పవారు అయినప్పుడు, మనకంటే ఇతరులు గొప్ప స్థితిలోనికి వెళ్ళినప్పుడు వారిని చూసి మనం కూడా ఏమవ్వాలి? సంతోషించాలి. అదే వేరే సందర్భాలు అన్నీ చెప్తున్నాడు కానీ అవన్నీ ఇప్పుడు మీకు చెప్పినా మీకు అర్థం కాదు. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. సేవకులైన వారు వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులు చెప్తున్నాడు. అపోస్తులమైన మేము అందరికన్నా చివరిగా దేవుడు మమ్మల్ని ఉంచాడు అన్నాడు. ఎందుకంటే మేము ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నామంటే 11వ వచనం చూడండి. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసం లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకునిచున్నాము, దూషింపబడి. సేవకులంటే సేవ చేయాలంటే మరి ఇలాంటి గొప్ప లక్షణాలన్నీ ఉండాలి. ఏమి ఉండాలి? ఆకలి దప్పులు గలవారంగా ఉండాలి. ఇప్పుడు సాధారణంగా కొంచెం బయట ఇక్కడిక్కడ వెళ్తున్నప్పుడు బాగానే అందరూ పెడతారు, కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు చాలాసార్లు సమయానికి భోజనం ఉండదు. సమయానికి ఏముండదు? భోజనం ఉండదు. తీరా ఒకవేళ మనకి ఏ కడుపు నొప్పు ఏ గ్యాస్ నొప్పు ఉంటుంది, వాళ్ళు పప్పు వేస్తారు, లేకపోతే బిర్యానీ వేస్తారు. బిర్యానీ అన్నిసార్లు మంచిది అనుకోకండి, మన కడుపు బాగోకపోతే బిర్యానీ మనం తినకూడదు. చాలాసార్లు
సేవ చేస్తున్నప్పుడు ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నో ఏర్పడుతుంటాయి. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము. పౌలు దినాల్లో మరి అంత పరిస్థితులు, పిడిగుద్దులు తినుచున్నాము. ఎంతోమంది ఈరోజు సేవకుల్ని మన రాష్ట్రంలో పర్వాలేదు, కానీ ఇతర రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ ఉంది. ఆ స్థలాల్లో దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకులు కానీ, మొన్న ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళారట కొంతమంది సేవకులు, 6గురిని. వాళ్ళు అక్కడ కన్వర్షన్ చేస్తున్నారని చెప్పి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి చెరసాల్లో వేశారు. చాలా క్లిష్టమైన పరిస్థితులు మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ కూడా, చాలా రాష్ట్రాల్లో చాలా క్లిష్టమైన పరిస్థితులు దేవుని బిడ్డలు, దేవుని సేవకులు ఎదుర్కొంటున్నారు. కనుక పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. ఆ దినాల్లో మరి సేవ చేస్తుంటున్న వాళ్ళకున్నటువంటి వృత్తిని, సాధారణంగా వృత్తి మనకి ఏదైనా వస్తే చాలా అడ్వాంటేజ్. నేను చాలా ప్రయత్నం చేశాను టైలరింగ్ నేర్చుకోవాలని. ఏం నేర్చుకోవాలని? ఎందుకంటే ఆ వృత్తి ఉంటే సేవ చేయడానికి చాలా బాగుంటుంది. ఆ వృత్తి దగ్గరని బట్టి చాలామంది వస్తారు. నేను ఎలా నేర్చుకోవడం ప్రయత్నం చేశానంటే, నా కొత్త ప్యాంట్లు నేనే ఇప్పేసేవాడిని, అన్ని కుట్లను ఇప్పి మళ్ళీ కుట్టేసేవాడిని. అది ఇలాగైపోయింది. ఒకసారి మరలా టైలర్ దగ్గర తీసుకు, ఎవడండి వేసాడాడు నన్ను అడిగాడు. నేనే అంటే మళ్ళీ పరువు పోద్దని, ఎవడండి వేసాడు ఇలాగా కుట్టు అని అడిగాను. బుద్ధి ఉందా ఆడని, టైలరేనా అని అడుగుతున్నాడు. సరే ఇప్పుడు నేనే అంటే నన్ను తిడతాడని చెప్పి నేను కాము ఊరుకున్నాను. ఎవరో తెలియదండి, అది ఎవరో తీసుకెళ్ళారు, అలాగే వేసేసారు అని చెప్పి ట్రై చేశాను. కానీ తర్వాత టైలరింగ్ పూర్తిగా నేర్చుకోవడానికి అవ్వలేదు. ఓకే, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి, టైలర్ ఒక అబ్బాయి ఉండేవాడు, నేర్పించమని అడిగితే అతనేమనేవాడు తెలుసా, నాకు టైలరింగ్ అంటే ఇష్టం ఉండదు అనేవాడు. కాదు, సాధారణంగా ప్రతి మనిషికి వాడు చేసే వృత్తి ఇష్టం ఉండదు. మనుషులకున్న జబ్బు ఏంటో తెలుసా, వాళ్ళు చేసే వృత్తి వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు చేసే పని వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ బట్టలు వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ ముఖం వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ హెయిర్ స్టైల్ వాళ్ళకి ఇష్టం ఉండదు. అన్నీ ఎవరిది ఇష్టం? బండి మీద వెళ్తుంటారు, కారు మీద వెళ్తుంటారు, 2-3 సార్లు కారు యాక్సిడెంట్ కూడా అవ్వాల్సింది. నాకు అనుకున్నాను, దేవా ఈ కారు ఇచ్చావు చాలు. కారు ఇది కొత్తలో మళ్ళీ అలా చూస్తుంటే ఈ లోపల ఎవడో ఆల్రెడీ ఒక ఆటో వాడికి తగిలించాను కూడా. ఆడు హ్యాపీ పక్కకు తీయ అన్నాడు. బాబు ఏం అవ్వలేదురా అంటే, ఆడికి అవ్వలేదు కనుక నన్ను వదిలేశాడు. లేకపోతే ఏనైతే నన్ను నా పని అయిపోయాను. సాధారణంగా ఏ మనిషికి కూడా ఎవరిది వాళ్ళకు ఇష్టం ఉండదు. మనిషికి ఉన్నటువంటి అది ఒక దౌర్భాగ్యమైన లక్షణం. అది మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు మనకి ఇచ్చిన దానితోనే మనం తృప్తి పొందాలి. హల్లెలూయా. కనుక నన్ను టైలర్ నేర్పించమంటే ఆయన అనేవాడు, నాకు టైలరింగ్ నాకు ఇష్టం ఉండదు అనేవాడు. చిచి నువ్వు అసలు నేర్చుకోవద్దు అనేవాడు. ఒకవేళ నేర్పించుంటే నాకు టైలరింగ్ వచ్చును, అప్పుడప్పుడు మీకు చిరిగిపోయిన బట్టలని తీసుకురండి అని కుట్టి మీకు వాక్యం చెప్పి ఉండేవాడిని. నేను నాకు అది నేర్చుకోలేకపోయాను. ఓకే, నేను లిడియాకి వచ్చు, కాకపోతే ఏం చేస్తుంది తెలుసా, అలా తిప్పి కొడుతుంది. అది తిప్పి కుట్టే ఇది ఇంకా బాగా నేర్చుకో, చాలామందికి సేవ చేయొచ్చు. ఓకేనా? చిరిగిపోయిన బట్టలు వాళ్ళు తెస్తారు, వాళ్ళకి 2 మాటలు చెప్పి డబ్బులు తీసుకోకుండా పంపించామనుకో సువార్త చెప్పచ్చు. డబ్బులు తీసేసుకున్నారనుకోండి ఏం చెప్పలేరు. మనకున్న లక్షణం ఏంటంటే, మీరు డబ్బులు తీసేసుకుంటే మీ మాట ఎవడు వినడు. డబ్బులు తీసుకోకుండా మీరు ఏదైనా చేస్తే వాళ్ళకి ఏమవుతుంది, సువార్తను చెప్పడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? అందుకే చేపల దగ్గర, కాయగూరల దగ్గర గబుక్కని మీరు రూపాయి పీసు లాగకూడదు. ₹2 ఏం చేయాలి? ₹9 అయింది అనుకోండి, ఏంటి ఇంకో ₹2 ఎక్కువేసి ఇచ్చేయండి. అప్పుడు మిమ్మల్ని ఏమంటుంది తెలుసా, అలాగే అలవాటైందంటే, నువ్వు దేవుడమ్మా, ఆవిడ దేవుళ్ళాడుదమ్మా అంటారు. ఎందుకు? ₹2 కోసమే. ఆ తర్వాత మీరు చెప్పచ్చు, మీరు పీచి అని చేశారనుకోండి, సాలే అమ్మా కొన్నావు కానీ అంటారు. అప్పుడు ఏమంటారు? సాలే అమ్మా కొన్నావు కానీ కొనే మొక్కమే అంటారు. అర్థమైందా? చేపల వాళ్ళ దగ్గర అస్సలు మనం గొడవ పడకూడదు. వాళ్ళు వెంటనే కొనే మొక్కమే అనేస్తారు. మనం ఎప్పుడు కూడా దేవుని మాటలు, మనం ప్రేమను చెప్పాలంటే కొంత వాళ్ళకి మనం ఏం చేయాలి, కొంత మనం వాళ్ళకి
విడిచిపెట్టడం అలవాటు చేసుకోవాలి. దేవుడు కూడా చెప్పాడు, మీరు పంట పొలాలు కోస్తున్నప్పుడు పూర్తిగా మొత్తం కోసేయకండి, కొంత ఉంచండి అన్నాడు. పేదవాళ్ళకి, పరదేశులకు అది ఆహారంగా ఉంచండి అన్నాడు. రూతు కోసుకునేది కదా, మరి ఏంటనుకున్నారు? అది పంట కాదు, పరిగె ఎరుకునేవారు. పరిగె అంటే మిగిలిపోయిన దాన్ని పేదవాళ్ళకి, యూదులకి ఆ దేవుడు నేర్పించాడు. పేదవాళ్ళకి, పరదేశులకు మీరు కొంత ఉంచాలి, వాళ్ళు వచ్చి వాళ్ళు దాన్ని ఏరుకుంటారు. అలాగే మనం కూడా పేదవాళ్ళకి, పరదేశులకి ఏం చేయాలి? కొంత ఇవ్వాలి. ఇస్తే వాళ్ళకు మనం తర్వాత దినాల్లో ఏం చేయొచ్చు? సువార్తను చెప్పచ్చు. ఓకేనా? నిందింపబడి సేవ చేయాలనుకునే వాళ్ళకి ఈ లక్షణం ఉండాలి. వాక్యం చెప్పడం సేవ కాదు. నిందింపబడి సేవ చేయాలనుకున్న మొట్టమొదటి లక్షణం ఏంటి? వాళ్ళు మనల్ని తిడతారు, మనం ఏం చేయాలి? ప్రభు వాళ్ళని కాల్ తీసి అనకూడదు, ప్రభు వాళ్ళని దీవించని ప్రార్థన చేయాలి. సేవకులు చేయాల్సిన ప్రార్థన ఏంటి? హింసింపబడి ఓర్చుకునిచున్నాము, దూషింపబడి దూషిస్తారు మనల్ని, కానీ మనం ఏం చేయాలి? మనం ఇంటికి వెళ్తే వచ్చావా అన్నట్టు చూస్తారు కొంతమంది. ఏంటి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ నన్ను చూసి బాబు వచ్చావా అంటుంది. ఆవిడ రా అంటలేదు, లోనకి రా అంటలేదు. దిట్టర్ నెరపోయి వెళ్ళాను. ఆవిడ ఏమో నేనేం ఆశపడుతున్నాను అనుకుంటుందా ఏంటి అనుకుంటున్నా, నా భయం నాది. బాబు వచ్చావా అంటుంది. వచ్చానమ్మా అన్న. అదే బాబుని కలుద్దామని వచ్చానమ్మా, ఎలా ఉన్నాడంటే అవునా అంటుంది. కానీ కూర్చో, నా గుండె దడ పట్టుకుంది, ఏదో నేనేదో ఆశపడి వస్తున్నానేమో అని. చాలాసార్లు మనుషులు మనల్ని దూషించినా మనం ఏం చేయాలి? మనం దేవుని కొరకు కొన్నిసార్లు కొంతమంది వెళ్తే విసుక్కుంటారు, వాక్యం చెప్పడానికి కానీ ఏదైనా ప్రార్థన చేయడానికి కానీ ఏమవుతారు? విసుక్కుంటారు, తిట్టుకున్నట్టుగా ఉంటారు. దూషింపబడి మేమేం చేయాలట? బతిమాలు కొంచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు. ఇవన్నీ కూడా సేవకుల గురించి చెప్పాడు. సేవకులు కొంతమందిని వాళ్ళు చూసే మనుషులు ఏమనుకుంటారంటే వీళ్ళు మురికిగా, పెంటగా కనబడుతున్నట్టుగా ఉంటారు. కానీ దేవుని దృష్టిలో వాళ్ళు, వారి పాదములు ఎంతో సుందరమైనవి. సేవ చేయాలనుకునేటువంటి వారికి ఈ లక్షణాలు ఉండాలి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, 15 సంవత్సరాలు ఆయన సేవ చేసిన తర్వాత ఇక సేవలో ఉండే శ్రమలు తట్టుకోలేక విడిచిపెట్టి వచ్చాడు. సేవలో ఎదురుతున్న శ్రమలు అంటే చాలాసార్లు నిందలు ఎదురవుతాయి, చాలాసార్లు మనలను తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, తప్పుగా మన గురించి చెప్పేవాళ్ళు ఉంటారు. ఎంత మంచి చేసినా తప్పుగా మన గురించి ఇతరులకు చెప్పేవాళ్ళు ఉంటారు. అవన్నీ చెప్పిన గుండె పగిలిపోయింది అనుకోండి, మనకి సేవకు పనికిరాం. అర్థమైందా? ఫస్ట్ టైం నా గురించి బాగా చెడ్డగా చెప్పుకున్నప్పుడు రాత్రి అంతా పడుకోలేదు. నేను ఇటు తిరుగుతున్నాను, అటు తిరుగుతున్నాను, తెల్లవారైపోయింది. ఏం రాలేదు? నిద్ర రాలేదు. ఇప్పుడు ఎవరు తిట్టినా ఇంకా బేన్ ఎదురొచ్చద్దు. ఎందుకు? సేవలోకి వచ్చిన తర్వాత ఇది తప్పదు అనే విషయం నాకు అర్థమైపోయింది. ఇక వాళ్ళు ఇలాగన్నారు, వాళ్ళు అలాగన్నారు అని మనకు ఏం కంగారు పడవలసిన పని ఏమీ లేదు. కానీ మొదట్లో చాలా కంగారు అయిపోయింది అనమాట. అంత చెడ్డగా అన్నారు అన్న మాటకు వచ్చేసరికి నిద్రపోక అటు ఇటు ప్రార్థన కూడా చేయలేకపోయాను. ఇప్పుడు ఏం భయం లేదు, చక్కగా ప్రార్థన చేసుకుంటాను, చక్కగా పడుకుంటాను. మిమ్మల్ని ఎవరైనా ఏమనంటే రాత్రి అంతా నిద్రపోకుండా ఉండకండి. అర్థమైందా? వాళ్ళని దీవించి పడుకుంటాడు. ప్రభు వాళ్ళని ఏం చేయండి? బహుగా దీవించండి అనండి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు అర్జెంటుగా వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పు అంటాడు దేవుడు. ఎవరిని? మీరు వాళ్ళని దీవిస్తే. మీరు వాళ్ళని దీవించకుండా మీరు పడుకోకుండా ఉన్నారు అనుకో, నీకు నిద్ర ఉండదు, వాళ్ళు శుభ్రం పడుకుంటారు. అర్థమైందా? మీరు వాళ్ళని దీవిస్తే దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు? చెప్తాడు వెళ్ళి. ఓకేనా? 14వ వచనం, మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. ఇక్కడి నుంచి మీకు ఇప్పుడు అర్థమయ్యే విషయాలు చెప్తాను. ఉపదేశకులు అనేవాళ్ళు అప్పటి దినాల్లోనే ఎంతమంది ఉన్నారట? ఎక్కువ మంది. వెరీ గుడ్. ఇప్పుడు ఎంతమంది ఉంటారు చెప్పండి ఉపదేశకులు? మొన్న ఒక పెద్ద ఆవిడ, వృద్ధురాలు, మరి ఫోన్ ఎలా సెట్ చేసుకుందో తెలియదు, ఆవిడ అలా సెట్ చేసుకొని ఆ ఫేస్బుక్లో ఆవిడ వాక్యం చెప్పేస్తుంది. అంటే ఇప్పుడు వాక్యం చెప్పడానికి
ప్లాట్ఫామ్ అనేది మీడియా అందరికీ అందుబాటులో ఉంది. ఎలా చెప్పచ్చు? ఫేస్బుక్లో చెప్పచ్చు, యూట్యూబ్లో చెప్పచ్చు, గూగుల్ మీట్లో చెప్పచ్చు, జూమ్లో చెప్పచ్చు. అవతల వాళ్ళు ఎంతమంది ఉంటున్నారో మనకు లెక్కలేదు, చెప్పేయచ్చు. అర్థమైందా? ప్రతి ఒక్కరూ చెప్పేయచ్చు. అంటే ఉపదేశకులు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేల కొలది ఉన్నారు. ఇప్పుడు లక్షల కొలది ఉండవచ్చు. తండ్రులు అనేకులు లేరు. ఎవరు లేరు? తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవలనని మిమ్మల్ని బతిమాలుచున్నాను. పౌలు అంటున్నాడు, బోల్డ్ మంది ఉపదేశకులు ఉన్నారు, ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర, ఇంకొక దగ్గర. ఉపదేశం అనేది ఎక్కడైనా వినొచ్చు, కానీ తండ్రులు అనేకులు ఉండరు. ఉపదేశకులు మార్చచ్చు కానీ తండ్రులను మీరు మార్చలేరు. అంతేనా? కనుక తండ్రులు అంటే పౌలు ఏమన్నాడు? నేను మిమ్మల్ని కన్నాను. ఎలా కన్నాను? నేను సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకోవాలి. కనుక మనం ప్రతి ఒక్కరము కూడా ఎవరో ఒకరిని పోలి నడుచుకోవాలి. మన యొక్క ఆత్మీయ నాయకులుగా ఉన్నవారిని పోలి నడుచుకోవాలి అంటున్నాడు. కనుక ఎందుకు ఇలా పోలి నడుచుకోవాలి? మనందరి జీవితాల్లోనూ కూడా మనందరికీ ఒక మాదిరి ప్రతి ఒక్కరికి ఉండాలి. చాలామందికి ఏ మాదిరి ఉండదు, ఎవరిని మాదిరిగా పెట్టుకోరు. మనం అందరము కూడా ఎవరో ఒక వ్యక్తిని మాదిరిగా పెట్టుకోవాలి. దేవుని సేవకులు మాదిరిగా పెట్టుకోవాలి. బైబిల్లో ఉన్న వ్యక్తులు కొంతమంది మాదిరిగా పెట్టుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉండొచ్చు. దావీదు జీవితం చదువుతారు, దావీదుని ఒక మాదిరిగా పెట్టుకోవచ్చు, మోషేని ఒక మాదిరిగా పెట్టుకోవచ్చు, ఇంకా అబ్రహాంను ఒక మాదిరిగా పెట్టుకోవచ్చు. అలాగా ప్రతి ఒక్కరికి కూడా మాదిరిని మనం ఏం చేయాలి? పెట్టుకోవాలి. 17వ వచనం చదువుతున్నాను చూడండి. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడును అగు తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. తిమోతి చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి. ప్రియుడు, నమ్మకమైన కుమారుడు. కుమారుడు మాత్రమే కాదు, ఎలాంటిది? నమ్మకమైన. దేవుడు ప్రతి పని కూడా దేవుడు ఎవరికి అప్పచెప్తాడంటే నమ్మకమైన వారికి అప్పగిస్తాడు. ఇంగ్లీష్లో ఫెయిత్ఫుల్ అని ఉంటుంది. ఓకే, దేవుడు ప్రతి పని ఏ పని మనకు అప్పగించాలన్నా నమ్మకమైన వారంగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? ప్రతి చిన్న విషయాల్లో కూడా మనము నమ్మకముగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువ వాటిలోనూ కూడా నమ్మకముగా ఉంటాడు. మిక్కిలి కొంచెంలో నమ్మకున్న వారికి దేవుడు ఎక్కువైన వాటిని అప్పగిస్తాడట. అర్థమవుతుంది కదా? సో స్పిరిచువల్గా దేవుడు మనకి ఏది అప్పగించాలన్నా, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్, దేవుడు నీకు గొప్ప వాటిని అప్పగిస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకి ఏం అప్పగించట్లేదంటే అర్థం ఏంటి చెప్పండి? మనం వీఆర్ ఫెయిల్. మన చిన్న చిన్న విషయాల్లో మనం ఫెయిల్ అయిపోతున్నాం. కనుక గాడ్ ఈజ్ నాట్ హ్యాండ్ ఓవరింగ్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీస్. దేవుడు మనకు గొప్ప బాధ్యతలను దేవుడు అప్పగించాలి అంటే, మోషేకి దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు అందరూ నువ్వు నడిపించాలని. మోషే అంటే నేను చేయలేను అంటున్నాడు. నాకు రాదు, నేను వెళ్ళలేను, ఫరో నన్ను చంపేస్తాడు, నేను వెళ్ళను అంటున్నాడు. కానీ నువ్వు వెళ్ళాలంటున్నాడు. దేవుడు గొప్ప బాధ్యతను అప్పగించాడు. దేవుడు గొప్ప శక్తిని ఇచ్చాడు మోషేకి. ఎర్ర సముద్రం కర్ర చూపిస్తే ఏమైపోయింది? పాయలైపోయింది. నేను చెప్పి నీకు కర్రతో ఏది చెప్తే జరిగిపోద్ది అన్నాడు. ఆ నీటిని ఐగుప్తులో నైలు నది అంతటినీ కూడా, సముద్రం నీళ్ళు అన్నీ కూడా ఏమైపోయి రక్తంగా మారిపోయి. మోషే ఆ గొప్ప శక్తిని ఇచ్చాడు దేవుడు. కర్రలో ఆ శక్తి ఉంది, దేవుడు ఇచ్చాడు. అలాగే దేవుడు మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. దేవుడు మనలను వాడుకోవడం ప్రారంభిస్తాడు. కనుక ఇక్కడ తిమోతి ఎలాంటి వాడట? నమ్మకమైన నా కుమారుడు, నేను మీ వద్దకు పంపిస్తున్నాను అంటున్నాడు. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములోనూ ప్రతి సంఘంలోనూ నేను బోధించే విధమును మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను ఎలా నడుచుకుంటానో మీకు వచ్చి బోధిస్తాడు. మీకు అలా మీరు కూడా నడుచుకోవాలి. నేను మీ వద్దకు రానని కొంతమంది ఉప్పొంగుచున్నారు. పౌలు ఏమొస్తాడులే, ఇంక రాడు అనుకుంటున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, శక్తినే తెలుసుకుంటాను అంటున్నాడు. ప్రభు చిత్తమైనట్లయితే నేనేం చేస్తాను? మీ వద్దకు వస్తాను, వచ్చి వారి మాటలు కాదు, వారి శక్తిని తెలుసుకుంటాను. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో ఉన్నది. దేవుని రాజ్యం ఏంటి కాదట? మాటలు కాదు, దేంతో ఉంది?
చాలామందికి ఈ రోజుల్లో చాలా మాటలు తెలుసు, చాలా జ్ఞానం తెలుసు, కానీ దేవుని రాజ్యం ఏంటట? మాటలు కాదు, శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన దేవుడు తన శక్తిని కనపరిచేవాడు. చాలామందికి చాలా జ్ఞానం తెలుసు. దేవుని రాజ్యం అయితే ఏంటట? శక్తితోనే ఉన్నది. మీరు ఏది కోరుచున్నారు? బెత్తముతో మీ యొద్దకు రావాలన్నా, ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలన్నా. అంటే పౌలు ఏమంటున్నాడు ఇప్పుడు? అందుకే వాక్యం చూసుకుని అలాగే అనొచ్చా పాస్టర్ గారు, కరపట్టుకోవచ్చా పాస్టర్ గారు అన్నారు అనుకోండి. పౌలు ఏమన్నాడు? నేను బెత్తముతో మీ యొద్దకు రావాలన్నా, ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలా. అంటే అర్థం ఏంటి? మీరు సరిగా ఉంటే పనిష్మెంట్ ఇవ్వను, లేకపోతే వచ్చి పనిష్మెంట్ ఇస్తాను. అంటే దేవుని యొక్క సేవ ఏంటంటే అస్తమాటికి ప్రేమే కాదు. అర్థమైందా? అస్తమాటికి ప్రేమే అనుకోండి, ఏమొద్ది? తర్వాత వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్తాను, ఓకేనా? కనుక ప్రతిదీ ప్రేమే కాదు, ప్రతిదీ సాత్వికమే కాదు. కొన్నిసార్లు కఠినంగా పౌలు క్లియర్గా అంటున్నాడు, బెత్తంతో రావాలా, ప్రేమతో రావాలా, సాత్వికమైన మనసుతో రావాలా. కొంచెం బైబిల్లో చాలా కఠినమైన అధ్యాయం, 5వ అధ్యాయం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకుని. క్రైస్తవ సంఘములో ఇలాంటి భయంకరమైనటువంటి పాపం ఇక్కడ ఉంది. అట్టి జారత్వము అన్ని జనుల్లో నేను జరగదు. అర్థమవుతుంది కదా? అట్టి జారత్వము అన్ని జనుల్లో నేను జరగదు. అంటే కొరింథీలో సంఘములో అక్కడ ఉన్నటువంటి ఫెలోషిప్లో ఇంత భయంకరమైన పాపం ఉంది. ఈ పాపము ఉన్నప్పుడు పౌలు అంటున్నాడు, ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. పౌలు ఏమంటున్నాడంటే, మీరు ఇలాంటి వ్యక్తి మీ మధ్యలో ఉన్నాడు, అయినప్పటికీ కూడా మీరు బాగానే ఆనందంగానే గడుపుతున్నారు తప్ప మీరెవరు దుఃఖపడట్లే. జాగ్రత్తగా వినండి. ఇక్కడ పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఒక వ్యక్తి తప్పులో ఉన్నప్పుడు, సంఘంలో ఒక వ్యక్తి తప్పులో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు మిగిలిన వారు కూడా దుఃఖపడేటువంటి నేచర్ మనకు రావాలి. ఇది ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు మీ ఇంట్లో ఒక వ్యక్తి తప్పులో ఉండిపోయాడు, మీరు ఏం చేస్తారు చెప్పండి? గద్దించడం గురించి నేను అంటలే, గద్దించడం సత్యం. ఎంతవరకు ఎవరికి గద్దిస్తారు? బాబుని మీరు గద్దించగలరు, చైతన్య గారిని మీరు గద్దించగలరా? పిల్లవాళ్ళని మనం ఏం చేయగలం? గద్దించగలం. పెద్దవాళ్ళని ఏం చేయగలం? గద్దించలేం. ఎందుకంటే వాళ్ళు ఏమయ్యారు? ఆ గద్దించే స్థాయి దాటిపోయారు. కానీ అప్పుడు మనం ఏం చేస్తాం? బాధపడతాం. వీడు ఇలాగా తిరగబడతాడు అనుకోలేదు, వీడు ఇలా మాట్లాడతాడు అనుకోలేదు, వీడు ఇలా ప్రవర్తిస్తాడు అనుకోలేదు. మనం ఏం చేస్తాం? దుఃఖపడతాం. ఇంట్లో ఇలా చేస్తాం. సంఘములో కూడా ఒక వ్యక్తి ఏదైనా తప్పులో చేస్తున్నాడని మనం తెలిసినప్పుడు మనకు దుఃఖం రాకపోతే మనం సరైనటువంటి ఆత్మీయ స్థితిలో లేం. పౌలు అంటున్నాడు, మీరు ఇలా ఉన్నారు కానీ మీకు దుఃఖం రావట్లేదు. మీ సరదాల్లోనే మీరు ఉంటున్నారు, మీకేం రావట్లేదు. మీకు దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి ఏం చేయాలట? తప్పు చేసిన వారిని ఏం చేయాలట? వెలివేయడం అంటే ఏంటి? ఇలాంటి తప్పు సంఘం అన్ని జనుల్లో కూడా జరగకూడదు. ఇలాంటి అపవిత్రత అన్ని జనుల్లో కూడా జరగదు, సంఘంలోనే జరిగింది అంటే ఆ వ్యక్తిని ఏం చేయాలంటున్నాడు? వెలివేయమన్నాడు. అంటే అర్థం ఏంటి? బహిష్కరించాలి. బాబు, నువ్వు మా చర్చికి రావడానికి వీల్లేదు, మా దగ్గరికి రావద్దు. నువ్వు ఇలాంటి తప్పు చేసావు కనుక, ఇలాంటి తప్పులో ఉన్నావు కనుక మా సహవాసానికి రావద్దు. నువ్వు రావడం వల్ల మా అందరికీ కూడా ఏంటి? చెడ్డ పేరు. అందుకే కింద మధ్యలో అంటాడు చూడండి, పులుసుని పిండి కొంచెం 7వ వచనం చూడండి. కనుక చిన్నది పులిసిపోతే అంతా ఏమవుతుంది? మొత్తం పులిసిపోతుంది. కనుక పాపము కొంచెంగా మనం టాలరేట్ చేస్తే మిగతా చోట్ల కూడా స్ప్రెడ్ అవుతుంది. పాపాన్ని మనం టాలరేట్ చేసి
పర్వాలేదులే అని మనం అనుకుంటే మిగతా వాళ్ళు కూడా ఆ పాపపు అదేమవుతుందట స్ప్రెడ్ అవుతుంది. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక వ్యక్తికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి స్పిరిట్ నా మీదకి నా ఆలోచన తలంపులకు కూడా అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అలాంటి వ్యక్తి సంఘంలోనే ఉంటున్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు అందరికీ కూడా ఆ స్పిరిట్ అందరి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కనుక అతన్ని ఏం చేయమంటున్నాడు? వెలివేయండి అంటున్నాడు. సంఘంలో ఉండకుండా వెలివేయండి అంటున్నాడు బైబిల్. అందుకే మనం హోల్ కౌన్సిల్ అన్నీ తెలుసుకుంటే కరెక్ట్గా మనకు అన్నీ తెలుస్తాయి. అలా చేయొచ్చా, అలా అనొచ్చా అని మీరు అనుకుంటారు. బైబిల్ క్లియర్గా చెప్తుంది ఆ వ్యక్తిని ఏం చేయమంటున్నాడు. ఏదైనా ఒక వ్యక్తి ఆత్మీయుడు చేయకూడని పాపమును చేస్తే ఆ వ్యక్తిని ఏం చేయమంటున్నాడు? వెలివేయండి అంటున్నాడు. ఇంకా మంచి విషయం చెప్తాను చూడండి. మళ్ళీ 3వ వచనం, నేను దేహం విషయమే దూరంగా ఉన్నను, ఆత్మ విషయమే సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యం ఇలాగ చేసిన వారిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా మన ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరాచ్చలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగింపవలెను. ఇది ఎవ్వరికీ అర్థం కాదు. ఈ వాక్యం అంత ఈజీగా అర్థం కాదు. పౌలు ఇందాక ఏమన్నాడు? ఆ వ్యక్తిని వెలివేయాలి, అతను మీ మధ్యలో ఉండకూడదు అంటున్నాడు. తర్వాత ఏం వాడుతున్నాడు మాట? ప్రభు వచ్చినప్పుడు వాని ఆత్మ రక్షించబడాలి అంటున్నాడు. ప్రభు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? మీకు అర్థమవుతుందా? ఆ వ్యక్తి చేసిన దాన్ని బట్టి ఆ వ్యక్తిని ఏం చేయమన్నాడు? వెలివేయండి అన్నాడు. రెండోది ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభు వచ్చినప్పుడు వాని ఆత్మ రక్షించబడాలి అంటున్నాడు. అంటే తన మీద తను చేసిన తప్పుకి ఎంత కోపం ఉన్న ఆత్మ గురించి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఆత్మ రక్షించబడాలి. గనక మనం ప్రతి ఒక్కరి ఆత్మ రక్షణ పొందాలి అనుకోవాలి. ఎవరిని కూడా ఖచ్చితంగా వీడిని నరకంలోకి వెళ్ళిపోవాలి అనకూడదు. మీరు ఎవరి గురించి అనుకున్నారో మీరే ముందు వెళ్ళిపోతారు వాళ్ళకన్నా. అర్థమవుతుంది కదా? వారు వెళ్తారో లేదో అనేది దేవుడి ఇష్టం. మీరు ఎవరైనా తొయ్యగలరు నరకానికి. పైకి వెళ్ళి ప్రభు వీడొద్దు నరకానికి పరలోకం తోసేస్తారు మీరు ఎవరైనా. మీరు అలాగైనా ప్రయత్నం చేస్తే మిమ్మల్ని దూతలు తోసేస్తారు నరకానికి. కనుక మనకు ఎవరిని కూడా నరకానికి తోసే హక్కు లేదు, ఆలోచన కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కరి ఆత్మరక్షణ పొందాలి. హల్లెలూయా. అలాంటి పాపం చేసిన వ్యక్తి యొక్క ఆత్మ కూడా ఏమవ్వాలని ఆశపడుతున్నాడు పౌలు? రక్షణ పొందాలి. ఎంత మెచ్యూర్డ్ అండ్ లవ్వింగ్ హార్ట్ చూడండి. కానీ అతను మన మధ్యలో మాత్రం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఉంటే మిగిలిన వారు కూడా ఏమవుతారు? పాడవుతారు. మరలా చెప్తాను ఇప్పుడు ఇంకొక మంచి విషయం అక్కడ. కనుక అతన్ని సాతానుకు అప్పగించాలి అంటున్నాడు. ఎవరికి అప్పగించాలి? సాతానికి ఎలాగ అప్పగిస్తారు? సాతానికి మనం ఎలాగ అప్పగించగలం? సాతానికి అప్పగించడం అంటే ఒక వ్యక్తిని ఎప్పుడైతే సంఘంలోంచి బయటికి పంపించేస్తున్నామో ఆటోమేటిక్గా వాడు సాతానికి దొరికిపోయాడు అనమాట అర్థం. సంఘంలో ఉన్న వాళ్ళకి దేవుడు తన భద్రతనిస్తాడు. బైబిల్ చెప్తుంది దేవుడు సంఘమును పోషించి సంరక్షించుకొనును అని ఉంది. సంఘమును ఏం చేస్తాడంటే దేవుడు పోషించి సంరక్షించుకొనును ఎఫెసీ పత్రికలో ఉంటుంది. ఓకేనా? కనుక సంఘంలోంచి బయటికి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే సాతానుడు వాని మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే వానికి ఏం కలుగుతుంది అంటే శరీర సంబంధమైన బాధలు అధికమైపోతాయి. అనవసరమైనటువంటి వ్యాధులు, అనవసరమైనటువంటి చిక్కులు, మనశ్శాంతి లేని పరిస్థితులు, అనేకమైన వాటిలో చిక్కుపడిపోతాడు. ఏ వ్యక్తి అయితే సంఘమునకు దూరం అవుతాడో ఆ వ్యక్తి మరింతగా పతనం అవుతుంటాడు. సాతాను యొక్క దాడులకు గురవుతూ ఉంటాడు. అందుకే సాతానికి అప్పగించడం అంటే అర్థం ఏంటంటే సంఘంలోంచి వెలివేయడమే సాతానికి అప్పగించడం. కనుక సాతానుకు అప్పగించబడ్డం అనేది చాలా చోట్ల రాయబడి ఉంది. ఇలాంటి తిమోతి పత్రికలో కూడా మనం చూస్తాం. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు, నేను ముగించేస్తాను చెప్పి. 1 తిమోతి పత్రిక
మొదటి అధ్యాయము 20వ వచనం. వారిలో హుమేనైను అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు ఎవరు అప్పగించారు? పౌలు అప్పగించారు. ఆయనే చెప్తున్నారు చక్కగా, మీరు ఎవరు ఒక్కరు మాట్లాడట్లేదు. చూడండి, వీరిని దూషింపకుండా శిక్షింపబడుటకే వీరిని నేను ఏం చేశాను? సాతానుకు అప్పగించాను. అర్థమవుతుందా? సాతాను వీళ్ళు పని చూసుకో అని అప్పగించాడు అనమాట. దేనికట? శిక్షింపబడడానికి. అర్థమవుతుందా? కనుక సంఘము సహవాసము అనేది దేవుడు అందులో ఉన్నంత కాలము దేవుని బాధ్యత ఏంటి? సంరక్షించి పోషించడం దేవుని బాధ్యత. దాంట్లోంచి నువ్వు బయటికి వెళ్తే సాతానుడు నీ మీద దాడి చేయడానికి నిన్ను నువ్వే అప్పగించుకుంటున్నావు. ఒకవేళ సంఘము నిన్ను వెలివేసిందంటే అర్థం ఏంటో తెలుసా? సాతానికి నిన్ను అప్పగించారు. అయినంత మాత్రాన వాడి ఆత్మ నశించిపోకూడదని కాదు, వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయి. వారికి ఏం కలుగుతాయి? శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయి. కొంతకాలం వస్తాయి శ్రమలు. తరువాత వాడు దేవుని వైపు తిరగచ్చు. ఇప్పుడు 2 కొరింథీ పత్రిక రండి, 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఎవడైనను దుఃఖము కలుగు చేసి ఉండిన యెడల నాకు మాత్రము కాదు. ఎవరు అనుకున్నారు? వీడి గురించే, తన గురించే. ముందు ఉత్తరంలో రాశాడు కదా అలాగా. ఇప్పుడు 2వ ఉత్తరం, నేను విశేష భారం వాని మీద మోపగోరక ఈ మాట చెప్తున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్ష చాలు ఇంకా. గనుక మీరు ఇక మీదట వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని యెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. ఏమైనా అర్థమైందా మీకు? వివరించాలా? కొంతకాలం వాడిని బయటికి పంపించేశారు, కొంతకాలము మీరందరూ అతన్ని సాతానికి అప్పగించారు, శిక్షించారు. ఇక చాలు, ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? అట్టి వాణ్ణి మీ వల్ల ఎక్కువ మంది వల్ల కలిగిన శిక్ష చాలు. కనుక ఇక మీదట మీరు శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన. అర్థమవుతుంది కదా? కొంత సమయం మనం అలాగే సాతానికి మీరు అప్పగించారు, తర్వాత ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చేయాలి? క్షమించాలి, వెళ్ళి ఆదరించాలి. ఇదంతా క్రిస్టియానిటీ అండి. ఇది మన నేచర్ కాదు. మన నేచర్ దాటి దైవికమైన లక్షణాల్లోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. కనుక మనమందరం కూడా పులిపిండి లేని వారంగా మనం ఉండాలి. 6వ వచనం చూడండి. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 5:6, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమేనను ముద్దంతయు కూడా పులియ చేస్తుంది. కనుక ఏదైనా పాపం ఉందనుకోండి, మనం అతిశయపడకూడదు. మన ఇంట్లో కానీ సంఘములో కానీ ఎవరు పాపంలో ఉన్నా మనం ఏమవకూడదట? అతిశయపడకూడదు. మనం బాధ్యత తీసుకోవాలి. ఏంటో తెలుసా? వాళ్ళ గురించి ప్రార్థించాలి. కుటుంబంలో చాలాసార్లు మనం దేని గురించి అతిశయపడతాం? సెటిల్ అయిపోయాడండి అంటే ఏమవుతాం? చాలామంది సెటిల్ అయిపోయారు అనుకుంటారు. ఏం సెటిల్ అయిపోయారు? రక్షణ ఉందా? పరలోకానికి వెళ్ళే అనుభవం ఉందా? లేదు. మరి ఏం సెటిల్ అయ్యాడు? ఎక్కడ సెటిల్ అవుతాడు? మనలో ఆ బాధ ఉండిపోవాలి. మనలో ఆ బాధతో నిత్యము ప్రార్థించాలి. దేవుడు అలా బాధపడే వాళ్ళని చూసి వాళ్ళని రక్షిస్తాడు. అలా బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళని రక్షిస్తాడు. మీరు అలా కాకుండా అనవసరమైన వాటి గురించి అతిశయపడుతున్నారు అనుకోండి, మీరు అతిశయపడుట మంచిది కాదు అంటున్నాడు. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులుసుని పిండి కొంచెమేను ముద్దంతయు
పులియ చేస్తుంది. కనుక పులిసిన పిండి అనేది మనలో ఉండకుండా మనం చూసుకోవాలి. జస్ట్ 8వ వచనం వరకు చెప్పి నేను ముగిస్తాను. అది చెప్పేసినా పర్వాలేదు. 9వ వచనం, ఇవన్నీ ఒకటే మాటలు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతో నేనను, లోబులతో నేనను, దోచుకుని వారితో నేనను, విగ్రహారాధికులతో నేనను ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకముల నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఏమంటున్నాడు పౌలు? చెప్పాడు, మీరు జారులతో, అంటే జారత్వం అంటే ఏంటంటే వివాహం కాకముందే లైంగికపరమైనటువంటి ఏ విధమైన పాపంలో ఉన్నవారితో మీరు సహవాసము చేయొద్దు అన్నాడు. అయితే ఈ లోకపు జారులతో నేనను, లోబులతో నేనను, దోచుకుని వారితో నేనను, విగ్రహారాధికులతో నేనను ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకముల నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఎలాగే ఉంటారు, వారితో అని కాదు. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు, అంటే విశ్వాసి అయిన వాడు అలాంటి పాపంలో ఉంటే వారితో ఏం చేయొద్దు అంటున్నాడు. లోబి కానీ, జారుడు కానీ, లోబి కానీ. లోబి అంటే ఏంటి చెప్పండి? మీరు పిసినారని అనుకుంటున్నారు మీరు. ఇంకా డబ్బు ఖర్చు పెట్టని వాడు. ఇంకో మంచి మాట చదివాను నేను లోబి అంటే. ఇంకా కావాలనుకునేవాడు లోబట. ఏంటి? ఇంకా ఇవన్నీ కరెక్టే, అంకుల్ చెప్పినవన్నీ కరెక్టే. ఎక్స్ట్రా వర్డ్ నేను చూశాను ఈ మధ్య. లోబి అంటే ఏంటంటే ఇంకా కావాలనుకునేవాడట. హలో, ఏం కావాలనుకునేవాడు? ఇంకా కావాలి. కనుక మనం ఇంకా కావాలనుకుంటున్నామంటే ఏంటి? మనం ప్రతిరోజు కూడా దేవా నువ్వు నాకు అనుగ్రహించిన వాటన్నిటికీ నేను యోగ్యుడిని కాను అంటాను. ఇది ఈరోజు కాదు చెప్పేది. నేను చాలా కాలం క్రితమే రక్షించబడిన దగ్గర నుంచి కూడా సామాన్యమైన జీవితం జీవిస్తున్నప్పుడు కూడా నేను చెప్పేవాడిని, దేవా నీవు నాకు అనుగ్రహించిన దేనికి నేను యోగ్యుడని కాను, ఇది నీ ఉచితమైన కృపచేత నాకు ఇచ్చావు. ఇప్పటికీ కారులో వెళ్తున్నప్పుడు నేను దేవుని అదే స్తుతిస్తాను, బండి మీద వెళ్తున్నప్పుడు స్తుతిస్తాను, దేవా ఈ చక్కటి వాహనం నాకు ఇచ్చావు, దీనికి నేను యోగ్యుడని కాను. కనుక మనము ఇంకా కావాలి అనుకోవడమే, ఇంగ్లీష్లో చదివాను అది, వాంటింగ్ మోర్ అంట. ఓకేనా? కనుక లోబి, విగ్రహారాధికుడు కానీ, విగ్రహారాధికుడు అంటే మీరు చాలామంది అనుకున్నట్లుగా మనం విగ్రహారాధికులం కావు, కానీ తెలియకుండా వి విల్ వర్షిప్, మనుషులను ఆరాధిస్తాం. ఈరోజు భారతదేశంలో మీకు తెలుసా, క్రికెటర్స్ ఒక ఐడిల్, స్పోర్ట్స్ మ్యాన్స్ ఏంటి, సినీ సెలబ్రిటీస్, సినీ హీరోస్. అలాగే మనుష్యులు, సేవకులు చాలామందికి హీరోస్. అలాగే మన కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు చాలామంది మనం తెలియకుండా మనకు విగ్రహాలుగా అనుకుంటాం. అండ్ వాళ్ళని చూసి మనం ఏమవుతుంటారు? నేను మీరు ఇంకా కంప్లీట్ చేయండి. డాష్ పొంగిపోతూ ఆనందిస్తూ ఉంటున్నారు అనుకోండి. మీకు తెలియకుండా యు ఆర్ వర్షిపింగ్, నువ్వు వారిని ఏం చేస్తున్నావు? ఆరాధిస్తున్నాము. సో అటువంటి ఐడల్స్ ఏమీ కూడా మన జీవితాల్లో ఉండకూడదు. తిట్టుబోతూ, ఏం పోతూ? తిట్టుబోతూ, త్రాగుబోతూ, దోచుకునివాడు అయిన ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదు, సహవాసం చేయకూడదు, వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదని మీకు వ్రాయిచున్నది. ఎవరు? సంఘములో ఉన్నవాళ్ళు ఎవరు కూడా అటువంటి వారు ఉండకూడదు. వెలుపల వారికి తీర్పు చేసు నాకేలా, వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును, కానీ మీరు లోపల వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఆ దుర్మార్గుడు అంటే సంఘంలో ఉన్న వాళ్ళని వెలివేయండి అన్నాడు, కానీ అతడు నశించుకోవాలని మాత్రం కోరుకోవద్దు. సాతానుడు కొంతకాలం ఏం చేయండి, నరకంలో శిక్ష మాత్రమే కాదు, బహిరంగంగా అతను అలాంటి తప్పు చేశాడు కనుక తెలిసి కొంతకాలము సాతానుడు శిక్షించనివ్వండి. సాతానుడు
సాతాను దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్షించడం అంటే ఏంటనుకున్నారు? అనవసరమైనటువంటి వ్యాధులు, చిక్కులు, సమస్యల్లోనూ చిక్కుబడిపోతారు. కొంతకాలం చిక్కుబడినామండి. తర్వాత మళ్ళా మీరు వెళ్ళి వారిని ఆదరించండి, క్షమించండి, వారిని చేర్చుకోండి, వారు పరలోకంలో ఉండాలని ఆశపడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ మాటలన్నీ కూడా మరలా మీరు వెళ్ళి చదివితే దేవుడు ఇంకా కొత్త విషయాలను మీకు బోధించడం ప్రారంభిస్తాడు. కనుక ప్రతిసారి గమనించుకోండి, మనల్ని మనం విమర్శించుకుంటూ మనం చూసుకోవాలి. మన ఊహ, తలంపులు, ఆలోచనలు, రహస్యములు ఉన్నవన్నీ కూడా దేవుడు బయటకు తీస్తాడు. కనుక మనం అన్నీ కూడా ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఒక్క ఆలోచనలో మనం పొరపాటు అలాగ ఆలోచించగానే వెంటనే ఏం చేయాలి తెలుసా? ప్రభువా నన్ను క్షమించు, నా ఆలోచన బాగులేదు, నా యాటిట్యూడ్ బాగులేదు, నేను అలా మాట్లాడాను, నేను మాట్లాడిన మాట సరికాదు ప్రభువా క్షమించు అని మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. అందుకే బైబిల్ క్లియర్గా చెప్తుంది, పరలోకంలో ఎవరు కనబడతారంటే గొర్రె పిల్ల రక్తముతో తమ వస్త్రములను శుద్ధి చేసుకునేవారు. కనుక మనం అందరమును కూడా యేసుక్రీస్తు రక్తము చేత ఎప్పటికప్పుడు మన పాపములు మనం ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. లేకపోతే ఎక్కడ కనబడతాం? దేవుని యొక్క తీర్పు సింహాసనం ఎదుట నిలవబడాలి. ఆ తీర్పులో మనం అందరమును కూడా ఉన్నప్పుడు దేవుడు రహస్య పాపాలన్నీ బయటకు తీస్తే ఎవ్వరం కూడా ఉండలేం. అందుకే సొలొమోను ఒక ప్రార్థన చేశాడు. ఏం చేశాడు తెలుసా? సొలొమోను చేశాడా దావీదు చేశాడా? దావీదు అనుకుంటా 130వ కీర్తనలో, నీవు దోషములు కనిపెట్టి చూస్తే ఎవ్వరు నీ ఎదుట నిలవలేరు. 130వ కీర్తనలో ఉంటుంది. నువ్వు దోషములను కనిపెట్టి చూస్తే ఎవ్వరు, ఏ మనుషుడు కూడా నిలవలేరు. నీ దగ్గరకు మనుషులు రావడానికి నీ దగ్గర గొప్ప క్షమాపణ దొరుకుతుంది ప్రభువా అని ప్రార్థన చేశారు. వాట్ ఏ మెచ్యూర్డ్ ప్రేయర్ అది. ఈరోజు మనం కూడా అలాంటి ప్రార్థన చేసుకోవాలి. వేరొక చోట కీర్తనకాడు ఏం ప్రార్థన చేశాడు దావీదు? నా బాల్య పాపములు నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు అన్నాడు. ఎప్పుడు పాపాలు? నా బాల్య పాపములు నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు, నీ కృపను బట్టి నీ దయను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా ప్రభు దగ్గర సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళు శుద్ధి చేసుకుంటున్నారు. మీరు ఇలా శుద్ధి చేసుకోలేదు అనుకోండి, మొన్న ఎవరో మంచి మాట చెప్పారండి, మనుషులట నరకానికి పాపులై వెళ్ళట్లేదట, మనుషులు దానికి ఉన్నటువంటి క్యూర్ని ఇగ్నోర్ చేయడం ద్వారా వెళ్తున్నారు. ఇంకా కరెక్ట్గా చెప్పానో లేదు నేను. మనుషులు పాపము చేయడాన్ని బట్టి నరకానికి వెళ్ళట్లేదు, పాపమునకు క్యూర్ని దేవుడు ఇచ్చాడు, అది నెగ్లెక్ట్ చేయడం ద్వారా నరకానికి వెళ్తారట. దేవుడు ఆ క్యూర్ ఇచ్చాడు. ఏంటి ఆ క్యూర్ అంటే, మనల్ని మనం ఒప్పుకొని ప్రభు రక్తము చేత శుద్ధి చేసుకుంటే మనం తీర్పులోంచి రాక మనము జీవంలోనికి ప్రవేశిస్తాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం ప్రభా ఉన్న మాటలను నాయన మేము ధ్యానం చేశాం ప్రభా. దేవా మరింత లోతుగా ఇంకొన్ని నీ బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా. మేము లేఖనాలను ఏమాత్రము కూడా అతిక్రమింపకూడదని దేవా నీ వాక్యం చెప్తుంది. మా భక్తి, మా యొక్క పరిశుద్ధత, మా యొక్క నీతి అంతా కూడా వాక్యమును బట్టి కొలవబడుతుంది. మేము చెప్పేదాన్ని బట్టి, మేము ఆలోచించే దాన్ని బట్టి కాదు. వాక్యములు ఏ విషయంలో కూడా మేరకుండా ప్రతి ఒక్కరము కూడా వాక్య క్రమంలో జీవిస్తూ దేవా తండ్రి నీ రాజ్యంలో అందరూ కనబడే కృప అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా ఆశతో వచ్చారు ప్రభు. ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వారిలో ఆశను ఇంకనూ అధికము చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీ ఆత్మతో ప్రతి బిడ్డను నింపండి, ఇంకనూ లోతైన ఆత్మీయ అనుభవం నడిపించండి. నువ్వు ఏ సమయంలో వచ్చినా ప్రభు ఇక్కడున్న ప్రతి బిడ్డ నీ రాజ్యంలో ఉండాలని, దేవా తను ఎత్తబడే గుంపులో ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తూ నీ రక్తాన్ని ప్రతి బిడ్డ మీద వేడుకుంటూ యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.